బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం 81వ రోజు. టాప్ డేంజర్లో నలుగురు. ఓటింగ్లో కళ్యాణ్ కంటే ఆమెకు 10% ఓట్లు అధికోట్లు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్. ఈ వారం నామినేషన్స్లో 8 మంది ఉన్నారు. ఓటింగ్లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోజుకొకరు టాప్లో ఉంటున్నారని సమాచారం. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ వారం షో జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆకట్టుకుంటోంది. 11వ వారం ఫ్యామిలీ వీక్ సాగగా 12వ వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత సీజన్ 9 హౌస్మేట్స్తో పోటీ పడుతూ టాస్క్లు ఆడారు. 8 రన్నరప్ గౌతమ్ కృష్ణతో మొదలైన ఈ ఎంట్రీ బ్రహ్మముడి మానస్, ప్రేరణ కంబం, హీరో సయ్యద్ సోహైల్, దేత్తడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే 12వ వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ను ఫేస్ చేయనున్నారు. ఈ వారం నామినేషన్స్లో 8 మంది ఉన్నారు. వారిలో కళ్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణి శంకర్, దివ్య నిఖిత, ఇమ్మాన్యుయల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ ఇలా 8 మంది బిగ్ బాస్ 9 తెలుగు 12వ వారం నామినేట్ అయ్యారు. వీరికి ఓటింగ్ పోల్ నిర్వహిస్తూనే ఇమ్యూనిటీ పెంచుకునే టాస్క్ ఆడించారు. అయితే బిగ్ బాస్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల, సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఇద్దరు